హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముచ్చటేంటిదంటే ఈ వీడియోలో చాలామంది అనుకుంటుర్రు నేను కళ్యాణ్ లైవ్ వీడియో చూసేసిన అని. బట్ ఇప్పుడు మొత్తం అంటే కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా లైవ్కి వచ్చింది చూడండి. ఆ లైవ్ వీడియో మొత్తం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. తనుజ గురించి ఇంకా నవదీప్ గురించి ఇప్పుడైతే వాళ్ళు అగ్ని పరీక్షలో ఉండి జడ్జెస్గా వాళ్ళకి జడ్జ్ చేసిరో అప్పుడు గైడెన్స్ ఏదైతే ఇచ్చారో దాని గురించి, ఇంకా డేమన్ పవన్ 15 lakhs తీసుకున్నారు దాని గురించి, అంటే మొత్తం అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే లైవ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, మనోళ్ళు అయితే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా దానికంటే ముందు మనోడు అప్పుడు ఇంటర్నెట్ ఇష్యూ ఏదో ఉండింది. సో దానివల్ల కొంచెం అటు ఇటు ఉంది లైవ్. బట్ ఈ లైవ్లో నేను మొత్తం ఎడిట్ చేసి చాలా క్లియర్ కట్గా ఏదైతే మనకు అవసరం అవ్వాల్సింది ఉందో అది పెట్టేసిన. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎండ్ దాకా చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్లు వస్తాయి కాబట్టి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత అసలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి కళ్యాణ్ ఆర్మీ బీబీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి పేరున నేను అసలు నాకు హ్యాపీనెస్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా తెలియట్లేదు. సో అంత బాగా చేసిన దానికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. వాట్ ఎవర్ బయట సపోర్ట్ కానీ ఆల్ ఓవర్ కళ్యాణ్కి ఇది ఇట్లనే ఉంది చూడండి ఒకసారి. ట్రెమెండస్ రెస్పాన్స్. అసలు నేను అవునా నిజంగా ఎంత జరిగిందా అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ప్రతి ఒక్కరికి. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత రెస్పాన్స్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎవ్రీబడి, ముఖ్యంగా ప్రతి ఒక్కరు నాకు మనస్ఫూర్తిగా ఓటేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. హెడ్ ఓకే, ఇట్స్ గుడ్, బాగానే ఉంది బ్రో. థ్యాంక్స్ ఫర్ కన్సర్న్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సర్న్. ఎవ్రీవన్ నా కోసం క్రియేట్ చేసిన ప్రతి పేజ్, నా పేరు మీద ఉన్న ప్రతి పేజ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు ఎవరిని అసలు నేను ఎప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు అంత పేజెస్ వస్తాయని చెప్పేసి. అండ్ ఇంకో ప్లీజ్ చిన్న డిస్క్లైమర్, ఫ్యాన్స్ అవన్నీ ఏమి అనుకోవద్దు అలా. అంటే నేను అంత నిజంగా చేయలేదు. టు బీ ఫ్రాంక్, నేను నా మట్టిగా ఉన్నాను కాబట్టి ఫ్యాన్స్ అని పెద్ద మాట వద్దు. ఫ్రెండ్స్ అనుకుందాం, అందరం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీ ఏజ్ వాడినే కాబట్టి ఫ్యాన్స్ అని పెద్ద మాటలు ఎందుకులేండి. జస్ట్ ఫ్రెండ్స్. గట్టిగా మాట్లాడితే అన్నయ్య అనుకో, తమ్ముడు అనుకో, బావ అనుకో, బామ్మర్ది అనుకో, ఏం కాదు. ఏమైనా అడగచ్చు, క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎవరు ఏమన్నా పట్టించు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఇంకా తెలియదండి వెళ్ళాలి అనేది, అంటే వస్తుంది చూద్దాం. కోర్స్ చూసారు కాబట్టి ఖచ్చితంగా. హాయ్ అందరికీ. ఇప్పుడు వరకు జాయిన్ అయిన వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నా. సో హాయ్తో టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. హాయ్ హలో డెఫినెట్గా చెప్తున్నా అందరికీ. ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళందరికీ హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ కళ్యాణ్ పడాలా. ఇట్స్ ఓవర్. దెన్ క్వశ్చన్స్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్స్, క్లారిఫికేషన్స్, వాట్ యూ వాంట్. నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీరు చాలామంది అంటే ఎంత రెస్పాన్స్ వచ్చినప్పుడు బేసికల్గా నేను ఒక 4 months ముందు నేను నార్మల్ జనరల్ ఆడినా కాబట్టి నచ్చిన వాళ్ళని చాలా అడుగుదాం అనుకుంటాం, చాలా చేద్దాం అనుకుంటున్నాం. సో ఏవైనా అడగాలి అనుకుంటే. అండ్ ద కామన్ క్వశ్చన్, దెబ్బ తగ్గింది, ఇట్స్ క్లియర్, ఇట్స్ ఓకే. దానికోసం పెద్ద కాంక్యూరర్. హాయ్ స్వాతి గారు. ఇన్స్టాగ్రామ్ యూజింగ్ అంటే ఇప్పుడు జస్ట్ మామూలు రీల్స్ చూడడం తప్ప మనకి ఇంకేం రాదండి నిజంగా. అంటే సెట్టింగ్స్ ఇవి అవి మనకు అంత సీన్ లేదు. నిజంగా తెలియదు నాకు, నిజంగా తెలియదు ఇప్పుడు వచ్చిన నిజంగా తెలియదు. జస్ట్ రీల్స్ చూడడం తప్ప. ఫ్యాన్స్ చెప్తున్నా, ఫ్యాన్ పేజెస్ అనకండి, ఫ్రెండ్స్ పేజెస్ అనండి. నిజంగా వద్దు ఫ్యాన్ పేజెస్ అంటే నాకు అదలా ఉంది, అంటే వేరు చేసినట్టు ఉంటుంది నాకు ఎందుకో. అంటే మొత్తం అందరూ ఫ్రెండ్స్గా ఉందాం, ఆడియన్స్ మీరందరూ నా అభిమానులు అనుకుంటాం తప్ప. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను కూడా పండుకొని లైవ్ చూస్తా. తెలుసు అందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారు అందరూ తెలుసు నాకు. నో ఎవరెవరు వచ్చారు? ప్రతి మ్యాక్సిమం నో ప్రాబ్లం అండి.
హౌ ఈజ్ యువర్ హెల్త్? యా శ్రీజ wow. యా థ్యాంక్ యూ గాయస్. అన్న యా ఆఫ్ కోర్స్ నా ఫ్రెండ్ కదా, మాట్లాడకుండా ఎందుకు ఉంటానండి, అలా ఏం లేదు. తను నా క్లోజ్ ఫ్రెండ్, సో ఆబ్వియస్గా మాట్లాడతా, ఏం కాదు. నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ అంటే అలా నార్మల్గా బయటకు వచ్చాను, ఓకే విన్ అయ్యాను, ఆడియన్స్ అందరూ నన్ను నమ్మి నా గేమ్ చూసి నేను నచ్చి నాకు విన్ చేశారు అంతే తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఓహో ఎంత జరిగిందా, ఇంత ప్రేమించారా నన్ను, ఎంత కనెక్ట్ చేసుకున్నారా నన్ను అని ప్రతి దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్కి అస్సలు నో వర్డ్స్ అసలు. యా ఆర్కే కాలేజ్కి వస్తావా కప్పు పట్టుకొని? యా వెయిటింగ్ బ్రో, ఐఎమ్ ఆల్సో. నెట్వర్క్ కరెక్షన్ పోయింది. థ్యాంక్ యూ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారండి. బాటిల్ ఇప్పుడు ఓకే వాయిస్. హెడ్ ఇంజురీ, యా ఇట్స్ ఓకే. యా ఐమ్ గుడ్. తెలియదండి ఇంకా ఏంటో అనేది ఇప్పటివరకు ఐడియా లేదు. నిజంగా ఇప్పుడు వచ్చేది ఐడియా లేదు డెఫినెట్గా. Trying. Yeah, I'm good. You have received 65 rupees on Airtel. How do you feel about Pawan decision? అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేటప్పుడు నా కోసం తన హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే నా కోసం స్టాండ్ తీసుకొని హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే నన్ను గెలిపించింది, నా బాల్స్ని కాపాడుతూ గెలిపించింది, చాలా సపోర్ట్ చేసింది. ఐఎమ్ లాయల్ టు హెర్, వెరీ లాయల్ టు హెర్. తనుజ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఆర్ నాట్ నో అవేం లేదు, ఎటువంటి డౌట్ లేదు అందులో, నేను చెప్తున్నా కదా. బెంగళూరు మీటప్ పెట్టా, బెంగళూరు ఇప్పటికి వచ్చిన లైఫ్లో రాని కూడా రాలేదు మేడం. బెంగళూరు నాకు అసలు ఏమీ తెలియదు నిజంగా. అయ్యయ్యో, బీబీ జోడీ తెలియదండి, ఇంకా నిన్నే కదా అయింది. అయ్యో తనుజా గురించి సపోర్ట్ చేయలేదు అని అయితే నేను నిజంగా చెప్పలేదండి, టు బీ ఫ్రాంక్. సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ మీన్స్ ఆ పర్టికులర్ టైంలో నేను సపోర్ట్ అంటే ఏం చెప్పానంటే, గేమ్లో మీకు సపోర్ట్ చేశారా అంటే, గేమ్ అనేసరికి వచ్చేసరికి అందరూ గేమ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరు సపోర్ట్ చేసుకోం. ఇఫ్ వీఆర్ ఇన్ ఎ టీమ్, ఇప్పుడు నేను తనుజా ఒక టీంలో ఆల్రెడీ 5th వీక్లో ఆడాను కాబట్టి టీంలో ఉన్నప్పుడు మొత్తం అంతా టీం గురించి ఆడతాం. వెన్ వీఆర్ ఇన్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఆడతాం కదా. సో ఆ పాయింట్ టైంలో అలా సపోర్ట్ చేయలేదని చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ తనుజా గేమ్లో లేకపోయినా నేను గేమ్లో లేకపోయినా ఖచ్చితంగా మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. అంటే అదే కదా కనపడింది మీకు కూడా. ఇఫ్ నా లాస్ట్ కెప్టెన్
ఫస్ట్ ఫైనలిస్ట్ అవన్నీ తనుజ సపోర్ట్ చేయబట్టాయి కదా. ఆ స్టేజ్ వరకు వచ్చానంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో తనుజ సపోర్ట్ లేకుండా నాకు లేకుండా ఉంటుందని మీరు అలా అనుకుంటున్నారు. చూసిన దాన్ని మార్చలేం కదండి. అండ్ ఒక్కటి నేను చెప్పాలనుకుంటే ఒకటి నేను కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను. ద బేస్ విచ్ ఐ గాట్ అగ్ని పరీక్ష నుండి వచ్చిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్స్ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇంకో విషయం, నవదీప్ సార్, బిందు మాధవి గారు, శ్రీముఖ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనీ. అసలు మీరు ఇచ్చిన మీ ట్రైనింగ్ సార్ ఇది. నన్ను అడిగితే చెప్పాలంటే ఇఫ్ ఇన్ కేస్ వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ అని నేను చెప్పుకుంటాను. అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. బిందు మాధవి గారు నాకు సపోర్ట్ చేసినందుకు, నవదీప్ గారు, శ్రీముఖ్ అక్క, అభిజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ధైర్యంగా చెప్పుకోవచ్చు కళ్యాణ్ అని. థ్యాంక్ యూ. అండ్ నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఉండేది వాళ్ళ మీద రెస్పెక్ట్, చాలా ఉండేది. వాళ్ళు ఒక పర్టికులర్ టైంలో నాకు గైడెన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడం వల్ల కూడా నాకు బాగా హెల్ప్ అయిందని నేను చెప్తా. అందులో ఏం లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తనుజ విషయానికి వచ్చేస్తే, తెలుసు హౌస్లో ఎంత సపోర్ట్ చేసిందో నన్ను. మా ఫ్రెండ్షిప్ తెలుసు. సో అసలు నిజంగా చెప్తున్నా, అదే ఏ పర్టికులర్ స్టేజ్లో అయినా సరే ఎందుకంటే తనుజ నాతో ఫైర్ అవుతారు మరి మనలు. ఖచ్చితంగా అదైతే నేను బలగొద్దు చెప్పగలను. ఇంకా ఏం చెప్తా, ఇంకా ప్రతిదీ ఇంకా నేను ఎలా అయితే కేర్ చేస్తాను, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎలా అయితే కేర్ చేస్తానో అలానే ఉంది. సో అందులో ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు. తను అదే చెప్తున్నా, ఒక పర్టికులర్ టైంలో చాలా నాకు చాలా గైడెన్స్ ఇచ్చింది. స్టేజ్ పైన మనం అట్లా అనుకోలేదు. ఏ విషయాలైనా సరే ఇంకా ఏం చెప్తా. ద బెస్ట్ ఫ్రెండ్, హౌస్లో నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్. గట్టిగా మాట్లాడితే లైఫ్ అంతా ఉంటుంది, ఏం కాదు. అండ్ తిరుపతికి ఇప్పుడు వచ్చి కలుస్తారు. తిరుపతికి ఖచ్చితంగా అండి, కలుద్దాం. యా. అండ్ ఇంకోటి, నా కోసం సపోర్ట్ చేసిన అందరికీ వెరీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ లాస్ట్ మూమెంట్లో గీతు రాయల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటెవర్ అంటే ఓకే, నార్మల్ ఓకే, బట్ నా ఆట నచ్చి నన్ను జెన్యున్గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున చాలామందికి, ఆదిరెడ్డి అన్నకి, చాలామందికి, ఇంకా ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారో నిజంగా నన్ను క్షమించండి. నిజంగా నా ఫోన్ నిన్నటి వరకు నా దగ్గర లేదు, నిన్న ఈవినింగే వచ్చింది. బట్ నేను అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీకు పర్సనల్ కూడా నేను మెసేజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా బిగ్ బాస్కి వస్తారనుకున్నారా? అదే అండి చెప్తున్నా. థింగ్ ఏంటంటే, ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైనా నేను వచ్చిన తర్వాత, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే ఖచ్చితంగా వెళ్దాం అనేది అయితే ఖచ్చితంగా ఉంది మనకి. బట్ ఇలా అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ ఏ కామనర్కి ఒక పర్టికులర్ షో ఉంటుంది, ఆ షోలో నేను సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అని చెప్పి అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి మాత్రం ఎండ్మాల్ షైన్కి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి, స్టార్ మాకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అయ్యో మళ్ళీ మళ్ళీ అది అడుగుతాను తనుజాతో పిక్ నిజంగా అండి సారీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. డెఫినెట్గా మేము నెక్స్ట్ మీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫోటో తీసి పంపిస్తాను, అందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సారీ ఆ హరిబరిలో ఏమైపోయిందంటే వెంటనే వేరే దగ్గరికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళిపోవాలి, అందరూ వచ్చేస్తారు, టైం అయిపోతుంది అని చెప్పి హరిబరిలో ఎవరు హరిబరిలో ఉండిపోయారు. సో అందుకని అవ్వలేదు. నిజంగా సారీ. ఖచ్చితంగా మేము మీరు అడుగుతుందని ఖచ్చితంగా చేస్తాం. మీరు విన్ అయినప్పుడు తనూజ కంగ్రాట్స్ చెప్పలే, మీరు ఏమనుకున్నారు? ఊ సెడ్ అలా ఏం లేదండి, తనూజ ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పలేదు, చెప్పింది. బట్ అక్కడ మైక్ లేదు కాబట్టి వినిపించలేదు. నేను ఏదైతే ఎప్పుడైతే స్టేజ్ మీద అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అని చెప్పి నేను తనూజ పేరు ఎప్పుడైతే చెప్పానో స్టేజ్ మీద, తన కింద నుంచి అదే చెప్పింది, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ అని చెప్పి తనూజ చెప్పింది. సో అందులో ఎటువంటి తనూజ నాకు కంగ్రాచులేషన్ చెప్పిందండి, అందులో ఏం లేదు, అలా ఎప్పుడు అనుకోవద్దు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, మొత్తం నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఎవరి మీద పెట్టద్దండి ప్లీజ్. నిజంగా చెప్తున్నా. ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉందాం సార్, నిజంగా చెప్తున్నా. మనకి ఎందుకండి అవన్నీ అవసరం? ప్రశాంతంగా ఎటువంటి అంటే ఎవరూ లేరు మ్యాక్సిమం, ఎక్కడో చిన్న వస్తున్నాయి అని విన్నాను, కొన్ని చూశాను కూడా. సో ఎక్కడ ఏది నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు తనుజ మీద కానీ వేరే ఎవరి మీద కూడా మీరు నెగిటివ్ అయితే ఎప్పుడు స్ప్రెడ్ చేయొద్దు. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను, 500 అంటే అయ్యో అసలు నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా గైస్, మీకు తెలుసో తెలీదో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అయ్యింది అగ్ని పరీక్ష మీరు చూస్తున్న 4th ఎపిసోడ్కో 3rd ఎపిసోడ్కో క్రియేట్ అయింది. నిజంగా అగ్ని పరీక్ష 3rd ఎపిసోడ్ నా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు, ఇప్పుడు ఏదైతే 500+ ఫాలోవర్స్ ఉన్నాయో, 500K ఫాలోవర్స్ ఉన్నాయో, అది అప్పుడు నేను హౌస్లోకి వెళ్ళేటప్పుడు జస్ట్ 10-12K ఫాలోవర్స్. నేను మహా అయితే 100-150 అవుతారు, మహా అయితే 100K 150K అవుతారు, సర్లే అనుకున్నా. బట్ 500+ ఏంటి సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మెయింటైన్ చేద్దాం, 1 million కొట్టేద్దాం, నో ప్రాబ్లం. మీ ఫ్యాన్స్ తనుజాని చాలా ట్రోల్ చేశారు, మీరు అయ్యో సారీ అండి, నిజంగా సారీ ఫర్ దట్. నిజంగా నేనైతే ఆ ఇంటెన్షన్తో ఎప్పుడు నేను ఇది ఎంకరేజ్ చేయను. ఇప్పుడు సారీ. నిజంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకు ట్రూ హార్టెడ్గా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వాట్ ఎవరిని కూడా మనం తప్ప ఏమీ వద్దు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం, ఏం కాదు. మిమ్మల్ని అమ్మాయిల పిచ్చి అన్నాక ఎవరన్నా ఏడుస్తుంటే ఓదార్చడానికి కూడా వెళ్ళలేదు ఎందుకు? అలా ఏం లేదండి. అక్కడ ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఆ వర్డ్కి జస్టిఫికేషన్ అనేది పర్ఫెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఎవరైతే పర్సన్ ఉన్నారో మేబీ నేను కరెక్ట్గా అర్థం కాలేదేమో, మేబీ అందరికీ ఒకలా అర్థం అవ్వాలని లేదు కదా, మేబీ నేను కరెక్ట్గా అర్థం కాలేదేమో, కరెక్ట్గా అర్థమై ఉంటే బాగుండేదేమో అనేది నా ఫీలింగ్ అంతే. అంతమించి ఇంకేం లేదు. అండ్ దట్టు అంత మాట అన్న తర్వాత ఇంకేం చేయగలను అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది. నెట్వర్క్ ఇష్యూ. ఓకే డిమాండ్ పవన్ 15 lakhs. మీ విన్నర్ అమౌంట్ తగ్గిందని బాధపడ్డారా? లేదండి, నిజంగా బాధపడలేదు అస్సలు. నాట్ ఈవెన్ 1% కూడా నేను ఎప్పుడు అసలు బాధపడలేదు. నో, ఇట్స్ నాట్ ఇన్ మై. వాళ్ళు పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా మా అలాగే పాపం కష్టపడి పెంచారు కదా, వాళ్ళకి చాలా నీడ్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎ స్మార్ట్ మూవ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, తను చేసిన మూవ్ చాలా కరెక్ట్. నేనే చెప్తున్నా, హీఈస్ కరెక్ట్, డెఫినెట్లీ కరెక్ట్ హీఈస్.
మీ ఏజ్ 23 కదా, మీకు హౌస్లో ఉండగలను అనిపించిందా? ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ అండి. నిజంగా ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ యువర్ పర్సనాలిటీ అంతే. ఇట్స్ యువర్ పర్సనాలిటీ. ఇట్స్ ఓన్లీ యువర్ పర్సనాలిటీ. రోషిని సింగ్ ఫ్రమ్ కర్ణాటక. ఓహో, థ్యాంక్ యూ. నా లైఫ్లో నేను చాలా లక్కీయా? ఎస్, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, మంది అదృష్టం, అదే లక్కీ అనే వర్డ్కి బిఫోర్ బిగ్ బాస్ నేను ఇస్తాను చూడు జస్టిఫికేషన్ ఎలా ఉంటుందంటే, మన లక్కీ చెప్తాను చూడండి. బిర్యానీలో 2 పీసులు ఎక్స్ట్రా రావడం, డ్రై ఫ్రూట్ లస్సీలో 4 డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా రావడం, ఇలాంటివి ఉంటాయి మన లక్ అనమాట. వేరే వాడి దోశ మన ప్లేట్లోకి రావడం, ఇదనమాట. ముందు ఆఫ్టర్ ఎప్పుడైతే నాకు ఛాన్స్ వచ్చిందో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ 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 లక్కీ టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ, విచ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, స్టార్మా అండ్ మోల్ షైన్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, హూ ఎవర్, థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ జడ్జెస్, నాకు సపోర్ట్ ఇచ్చిన జడ్జెస్, వన్ ఆఫ్ మై 4 జడ్జెస్ నుండి, అండ్ ద హోస్ట్ నాగార్జున సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ. బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని బాగా బాధ పెట్టిన మూమెంటా? బిగ్ బాస్ హౌస్లో బాధ ఉంటాయండి, చాలా ఉంటాయి. అయిపోయింది కదా ఇప్పుడు ఆ బాధల గురించి ఎందుకులేండి అవన్నీ. నిద్ర వస్తుంది కళ్యాణ్ లైవ్ చూస్తే, అయిపోతుంది అంటే వెళ్ళిపోతా అంటాడు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరింగ్ కాలేజ్, మీ అమ్మగారు వెళ్ళిపోయాక మీరు తనుజ డిన్నర్ టేబుల్ దగ్గర ఇచ్చారు, ఎందుకు వెళ్ళిపోయిందని తనుజ అన్న మాటలు. అమ్మ ఓకే, మమ్మీ వచ్చినప్పుడా? మిస్ ఫీలింగ్ ఉంటుంది కదండి, ఆల్రెడీ ముందు నుంచి ఉన్నదే మనకి మిస్ ఫీలింగ్ ఉంటుంది కదా. వచ్చి వెళ్ళి అంటే రాకముందు ఒకలా ఉంటుంది, వచ్చి వెళ్ళిన తర్వాత నిజంగా మీరు నమ్మరు, మా మమ్మీ వచ్చి వెళ్ళిన తర్వాత హౌస్లోకి మా మమ్మీ వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 days నేను మా మమ్మీ ప్రెజెన్స్ని ఫీల్ అయ్యాను. గార్డెన్ ఏరియాలో కానీ, డెన్లో కూర్చున్నప్పుడు కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర, రోజ్ రూమ్లో, హాల్లో, నేను మా మమ్మీ ప్రెజెన్స్ని అలా ఫీల్ అవుతున్నాను చాలా. తర్వాత ఓకే, నెక్స్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గోనా అండ్ దిస్ లైవ్ ప్లీజ్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లాస్ట్లో అందరూ చెప్పేస్తా థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇన్స్టాగ్రామ్ పేజెస్, నా పేజెస్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం చెప్తున్నాను. వెరీ 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 స్టార్టింగ్లోనే కొంచెం సిగ్నల్ గట్టిగా మాట్లాడాలంటే ద రియల్ లైఫ్ అదే మీరే నాకు ఇచ్చారు కొత్త ఈ లైఫ్ నాకు. మీరు లేకపోతే కళ్యాణ్ లేడు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓటు వేసిన వాళ్ళందరికీ. అండ్ మరికొద్ది రోజుల్లో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ గోనా ఎండ్ దిస్ లైవ్. బాయ్. వన్స్ అగైన్ I want to share my happiness to you. Right, కొట్టేసాం. థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఇది నేను సపరేట్గా ఎవరైతే తనుజ ఫ్యాన్స్, తనుజ గురించి ఏం చెప్పిండో మరి కళ్యాణ్ అది చూడాలి అని అనుకుంటే అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అది ఆల్రెడీ నిన్న ఎడిట్ చేసేసి పెట్టేసిన. సో ఇది కొంచెం ఫుల్ లైవ్ వీడియో కాబట్టి ఇట్లా జరిగింది అన్నట్టు ముచ్చట. సో చూద్దాం. అంటే చాలామంది ఏమంటారు అంటే ఇంటర్వ్యూ ఇచ్చి డిలీట్ చేసేసారు, ఇంకా ఇంటర్వ్యూలో సపోర్ట్ గురించి ఏ విధంగా నాకు గేమ్ పరంగా సపోర్ట్ రాలేదు అని చెప్పిండు, అది ఇది అనే సిచ్యువేషన్లో కొంచెం తనుజ ఫ్యాన్స్ మనోడి మీద కోపం ఉన్నారు. సో అది మొత్తం మనోడు ఈ లైవ్లో
వీడియోలో క్లియర్ చేసేసిండను అనుకుంటున్నా నేను. సో మీరు ఎలా భావిస్తున్నారు ఏంటి అనే దాని గురించి సెకండరీ థింగ్ కాబట్టి, సో మీ ఒపీనియన్ కూడా ఇప్పుడు మన ఛానల్ కాబట్టి, సో మీ ఒపీనియన్ ఏంటి ఏంది అనే దాని గురించి కూడా కొంత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ బాండింగ్ అనేది చాలా మ్యూచువల్గా, ఎవరైతే వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారో ఇద్దరికి, సో వీళ్ళ బాండింగ్ హౌస్లో ఎలా ఉండిందో బయట కూడా అలానే కంటిన్యూ చేసాం. ఇంకా ఫొటోస్ ఏదైతే వీళ్ళు దిగలేరో దాని గురించి కూడా మాట్లాడారు. సో మర్చిపోయారని అది ఇది కొన్ని రీజన్స్ అయితే చెప్పారు. సో చూద్దాం, చాలా మందితో దిగిరు, బట్ కళ్యాణ్తోనే అంత టైం లేకుండేనా అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఎవరైతే డీప్గా మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా వీళ్ళు ఆలోచిస్తే అట్లా కొన్ని ఆలోచనలు అన్నీ బయటికి వస్తాయి అన్నట్టు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి అయితే ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.